ఆర్గనైజ్డ్ క్రైమ్ పరిశీలిస్తే ఉండవలసిన అవసరం ఉందని మనకి ఇక్కడ తెలుస్తుందండి. ఇక భారత్లో 18 ఇయర్స్ నిండితే ఓటు వేసే అవకాశం ఉంటుంది. గతంలో 21 ఇయర్స్ ఉండేది, 89లో దాన్ని 18 ఇయర్స్కి తగ్గించారు. ఇప్పుడు బ్రిటన్లో చూసుకుంటే 16 ఇయర్స్కే ఓటు హక్కు వేసే అవకాశాన్ని ఆ ప్రభుత్వం కల్పిస్తోంది. భారత్లో కూడా చాలా డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు యువతలో ఐక్యూ లెవెల్స్ బాగున్నాయి, అవగాహన బాగుంది, మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి. కాబట్టి 18 ఇయర్స్ కాదు 16 ఇయర్స్కి ఓటు హక్కు వేసే అవకాశం ఇవ్వాలి, తమ నేతను తామే ఎన్నుకునే అవకాశం ఇవ్వాలనే ఒక డిమాండ్ ఉంది. నిజంగా 16 ఇయర్స్కే ఓటు వేసే హక్కు వస్తే దాని పరిణామాలు ఏ రకంగా ఉంటాయి ఎంజీరావు గారు? 1989లో అప్పటి యువ రాజీవ్ గాంధీ ఒక చట్టం ప్రవేశపెట్టారు. దాన్ని ఏమంటారంటే 61వ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సవరణ చట్టం. అందులో రాజీవ్ గాంధీ వేసిన స్టెప్ ప్రపంచమే పొగిడిందండి. ఏంటంటే ఆయన అంటున్నాడు 21 సంవత్సరాల ఓటింగ్ రైట్స్ని 18కి తగ్గించాడు. వెంటనే ఒక 10 కోట్ల మంది ఓటర్లు పెరిగిపోయారనమాట. ఇండియా యువ డెమోక్రసీ, యంగెస్ట్ డెమోక్రసీ అయిపోయి చాలా డైనమిక్గా తయారైంది. ఎప్పుడు యువరక్తమే. ఇప్పుడు అది 1989, ఇప్పుడు 2025 సాఫ్ట్వేర్ ఎరా అయిపోయింది. ఇప్పుడు ఏ ఎరాలో ప్రవేశించాం. 1989లో ఒక పీజీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా లేని ఒక అవగాహన శక్తి ఈరోజు 10వ తరగతి చదివే 12 సంవత్సరాల 10 సంవత్సరాల పిల్లోడికి అవగాహన శక్తి ఉంటుంది. అదంతా మనకు తెలుసు. అంటే ఏంటి, 18 సంవత్సరాల ఓటు హక్కుని 15కి 16కి ఎందుకు తగ్గించకూడదు? ఈరోజు బ్రిటన్లో కొనసాగుతుంది. బ్రిటన్లో వాళ్ళు ఏంటంటే 16 సంవత్సరాలకు తగ్గిస్తున్నారు. ఒక బ్రిటన్ మాతృక, ఏది ప్రజాస్వామ్యానికి మాతృక. ఆ బ్రిటన్ నుంచే మనం చాలా తెచ్చుకున్నాం. 1935 యాక్ట్ ఏంటి, రాజ్యాంగంలో చాలా పార్లమెంటరీ వ్యవస్థ ఎక్కువ మనం తెచ్చుకున్నది బ్రిటన్ నుంచే మన రాజ్యాంగంలో కదండి. ఇప్పుడు ఆ బ్రిటన్ తగ్గిస్తుంది. దానికి ఎందుకు కారణం అంటే ఎక్కువ ఓటింగ్ పెరగడానికి. ఇప్పుడు చూడండి, మన లోక్సభ ఎన్నికలు మొన్న జరిగితే 18వ లోక్సభ ఎన్నికలు అక్కడ 96.9 కోట్ల మంది ఓటర్లో ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు 63 కోట్లే. అంటే 30 కోట్ల మంది పైగా వినియోగించుకోలేదు. అంటే ఏంటి, అమెరికా పాపులేషన్ అంతమంది ఓటు హక్కు వినియోగించుకోలేదు ఇండియాలో. కొన్ని బెంగళూరు లాంటి సిటీలో 40% ఓటు హక్కే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక సర్వే చేస్తే ఓటు ఎవరు వేస్తున్నారంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎక్కువ ఓటు వేస్తున్నారు. అంటే ఈరోజు అది బ్రిటన్ అనమాట. బ్రిటన్ ఎందుకు తగ్గిస్తున్నారు 16 కంటే ఓటింగ్ శాతం పెంచడానికి. భారతదేశంలో కూడా సమస్య ఉంది. ఓటు హక్కు పెంచాలంటే చూడండి, ముందు క్యూలో ఎవరుంటారు, కాలేజ్ చదివే స్టూడెంట్లు కనపడుతున్నారు. ఎంత యాక్టివ్గా, అసలు పొల్యూషను అంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం ఇండియాలో ఉంటుంది. దానికి లోను కాకుండా చక్కని ఓటింగ్లో నిలబడిన చక్కని అభ్యర్థిని ఎన్నుకునే వాళ్ళే వాళ్ళు పొల్యూట్ అవ్వలేదు సమాజంలో. రాజకీయాలు వాళ్ళకి అంటలే, ప్రజాస్వామ్యాన్ని ఫాలో అవుతారన్నమాట. యంగెస్ట్ పీపుల్ ఎలా ఉంటే డెమోక్రసీ అలా ఉంటుంది. అంటే ఓటింగ్ రైట్ 18 నుంచి 16కి బ్రిటన్లో లాగా మనం కూడా తగ్గించుకుంటే ఈ 96.9 కోట్ల ఓటర్లు ఇంకొక 10 కోట్లు పెరుగుతారు. 2 సంవత్సరాల గ్యాప్తో యంగ్ ఎక్కువ ఉంది కాబట్టి అట్లీస్ట్ 5 నుంచి 10 కోట్ల మంది పెరుగుతారండి. అంటే మనం యువ రక్తం ప్రవేశిస్తుంది భారత ప్రజాస్వామ్యంలోకి. ఎక్కువ అవినీతి గురి కాదు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు యంగ్ పీపుల్తో నీకు 1000 రూపాయలు ఓటుకి ఇస్తాను, ఓటు వేయమంటే వాళ్ళు కొడతారు. యంగ్ పీపుల్ రెచ్చిపోతారనమాట. యంగ్ పీపుల్ యాక్సెప్ట్ చేయరు ఇవి. తల్లిదండ్రులు కూడా పిల్లలకు తెలియకుండా వాళ్ళు ఓటుకు డబ్బులు తీసుకుంటూ ఉంటారు. పిల్లలకు తెలియదు. అంటే డెమోక్రసీలో నిజాయితీకి మారు పేరు యంగ్ పీపుల్ అండి. ఎక్కువ వాళ్ళు గ్యారంటీ ఓటేస్తారన్నమాట. వాళ్ళు కాలేజీ మానేది చాలా ఆనందంగా ఓటేస్తూ ఉంటారు. చేతులు చూపిస్తే సెల్ఫీలు దిగుతూ ఉంటారు. అంటే బ్రిటన్ ఆ కోరికతో పెట్టుకుంటుంది. అంటే ఇండియాలో కూడా రాజీవ్ గాంధీ 1989లో 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యంగ్ డెమోక్రసీ ఎలా చేశారో మళ్ళీ 2025లో ఎక్కువ యంగ్ డెమోక్రసీలో పెంచి ఓటింగ్ రైట్ పెంచాలి అంటే, ఈ అవినీతిని కూకటి వేళతో పెంచాలంటే, క్వశ్చనింగ్ పెంచాలి అంటే ఇప్పుడు ఎక్కువ అవగాహన శక్తి ఉన్న పిల్లలకే 10th క్లాస్ 8th క్లాస్కి అవగాహన శక్తి ఎక్కువ ఉంటుందన్నమాట 80లతో పోలిస్తే. కాబట్టి ఇప్పుడు భారతదేశంలో కూడా ఇది వస్తే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి డెమోక్రసీలు అనేది మనం చెప్పొచ్చండి. ఇప్పుడు భారత ప్రజలు కూడా ఈ బ్రిటన్ చూసి చాలామంది ఇది కూడా ఎందుకు రాకూడదు అనేది ఒక ఆలోచన వచ్చిందనమాట. చూడండి, ఒక రిషి సునాక్ భారతీయుడు బ్రిటిష్లో ప్రధానమంత్రి అయిపోయారు. ఆ ఏజ్లో ఇక్కడ ఎంపీ అవ్వడం కూడా కష్టం అనమాట. ఈ మాట అన్నది ఎవరో కాదు, శశి థరూర్ అన్నారు. చూడండి, మన భారతీయుని కూడా చేసుకుంది. కొన్ని సాంప్రదాయాలు, ప్రజాస్వామ్య సాంప్రదాయాలు అమెరికా బ్రిటన్ నుంచి మనం తెచ్చుకోవాలి. ఈ స్కాండినేవియన్ నేషన్ నుంచి మనం తెచ్చుకోవాలి. ఇది ఒక క్లూగా తీసుకుని భారతదేశంలో డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేది, అంటే ఓటింగ్ శాతాన్ని ఇప్పుడు 18 సంవత్సరాలను 15కి తగ్గించిన మన భారతీయులు చక్కగా ఓటేస్తారని మనం చెప్పొచ్చండి. ఇక